ఆ వైరల్ అయిపోయినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఏదో టీవీల్లో జరిగేటువంటి ప్రోగ్రాంకి పిలిచారంట. ఇప్పుడు ఆ పూసలమ్మ అమ్మాయిని వైరల్ చేసింది ఎవరు? ఈ మీడియా వాళ్ళు. మరి ఈ మీసాల గురవప్ప ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళడానికి వైరల్ చేసింది ఎవరు? ఈ యూట్యూబ్ స్పీకర్లే కదా, ఈ యూట్యూబ్లో మాట్లాడేటువంటి వాళ్ళే కదా. మాట్లాడితే మీసాల గురవప్ప గురించి స్పందించి ప్రతి వాళ్ళు పెట్టినటువంటి ప్రతి వీడియో పెట్టిన వాడు కూడా ఆయన పాపంలో పాలువాళ్ళు అయి ఉన్నారు. ఈ రోజున ఆ పూసలమ్మేటువంటి అమ్మాయిని హీరోయిన్ చేయడానికి మీడియా వాళ్ళ పాత్ర ఎంత ఉందో, ఈరోజు మీసాల గురవప్ప ఆ కార్యక్రమంలోనికి వెళ్ళి అక్కడేదో డ్యాన్సులు వేసి ఆ ప్రోగ్రాంలో లోక సంబంధం వాటిలో ఉండడానికి నీ బాధ్యత, నీది కూడా అంతే ఉన్నది హస్తం. ఈ రోజున క్రైస్తవం ఎలాగైపోయిందంటే 10,000 మంది సంఘం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజున మీసాల గురవప్ప గురించి స్పందించేటువంటి సమయం దొరుకుతున్నది నాకు. అది నాకు ఆశ్చర్యం వేస్తున్నది. సరిగ్గా 100 మంది సంఘం ఉన్నటువంటి సంఘానికి ఈ రోజున రాత్రి సిద్ధపడి వాక్యం ఏం ప్రకటించాలనే దానికోసం ఆలోచించుకుని సమయం దొరకట్లేదు. ఉదయకాలం మొదలెళ్ళాం దేవుని యొక్క ఆరాధనలో కొన్ని చోట్ల వాకింగ్ చెప్పడానికి. సుమారుగా దగ్గరగా ఒక 150 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం చేసాం. తెల్లవారి మొదలు పెడితే ప్రయాణం సరిగ్గా 5 గంటలకి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆరాధనకు చేరుకోలేకపోయాం. మా బోటి వాడే, చిన్న పరిచారకుడే, చిన్న సేవకుడికి ఇంత టైం లేకపోతే ఒక 10,000 మంది 20,000 మంది ఉన్నటువంటి సంఘం సేవకుడు ఈ రోజున ఒక మీసాల గురవప్ప అంట, ఎవరో అనామకుడు, అతని గురించి నువ్వు మాట్లాడేటువంటి టైం నీకు దొరుకుతుందండి. అంటే మరి 10,000 మంది గొర్రెల విషయంలో నీకున్న బాధ్యత ఏంటి? నువ్వు ఒక్కొక్క కుటుంబాన్ని దర్శిస్తే నీకు 10,000 రోజులు పడుతుంది. నీకు ఒక్క హౌస్ విజిట్ చేస్తే నీకు 10,000 డేస్ పడుతుంది. నీకు వాళ్ళ కొరకు మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకు 10,000 అవర్స్ పడుతుంది. నీకు 1 గంట సేపు ప్రార్థించిన ఒక కుటుంబం కొరకు. ఈ రోజున ఎలా మారిపోయిందో మీరు ఆలోచించండి. దేని కొరకు మాట్లాడుకుంటున్నారు? సమయం దేని కొరకు వృధా చేస్తున్నారు? దొరికిన మాధ్యమాన్ని దేని కొరకు ఈ రోజున ఉపయోగించుకుంటున్నారు? ఏదో ఒక కథ చెప్పాడు ఒక ప్రొఫెసరు. ఏంటి అని అంటే, ఒక నక్కనే ఒక పులి ఇద్దరు పోట్లాడుతున్నాయంట. దేని గురించో తెలుసా? నక్క అడవిలో ఉండి ఏమన్నదనంటే ద గ్రాస్ ఈజ్ బ్లూ అన్నదంటది. ఏమన్నది అది? గడ్డి ఎలా ఉన్నది? నీలంగా ఉన్నది అన్నదంట. అనేసరికి పులి అన్నదంట, లేదు ద గ్రాస్ ఈజ్ గ్రీన్ అన్నదంట. గ్రాస్ ఎలా ఉన్నది? గడ్డి పచ్చగా ఉన్నదంట. లేదు గ్రాస్ బ్లూగానే ఉన్నది, గడ్డి నీలంగానే ఉన్నది, గడ్డి నీలంగానే వాదిస్తున్నదంట. ఇలాగా ఈ పులి ఈ నక్క వాదించుకుని చివరికి ఏం చేశారనంటే, అడవిలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పేసి అని ఈ నక్కనే ఈ పులి కలిసి ఎక్కడికి వచ్చాయనంటే సింహం దగ్గరికి వచ్చి అడిగాయంట, ఇదిగో రాజుగారు, సింహం గారు, నేను గడ్డి పచ్చగా ఉన్నదని నేను చెప్తుంటే ఈ నక్క ఏమంటుంది అనంటే గడ్డి నీలంగా ఉన్నది అని చెప్పేసి అని చెప్తున్నారు, మీరే మాకు న్యాయం తీర్చండి బాబు అని చెప్పేసి అని అడిగితే సింహం అన్నదంట గడ్డి నీలంగానే ఉన్నదని చెప్పాడంట. ఏమని చెప్పాడు? గడ్డి నీలంగానే ఉన్నదే, ఇదిగో నువ్వు గడ్డి పచ్చగా ఉందని ఈ నక్కతో ఇప్పుడు దాకా వాదించావు కదా, అందుకొరకు నీకు 5 సంవత్సరాలు శిక్ష వేస్తున్నాను నీకు అని చెప్పేసి అని నక్క నిలిపోమంటే ఇంకా నక్క అడుగంతా తిరిగి చెప్తున్నదంట. ఏమని చెప్తుందో తెలుసా? ఇంకా పాడుతుందంట. ఎలా పాడుతుందంటే గొంతులు వేస్తుందంట. పులి ముందు గొంతులు వేస్తుందంట, సింహం ముందు గొంతులు వేస్తుందంట. ఏమని గొంతులు వేస్తుందో తెలుసా? ద గ్రాస్ ఈజ్ బ్లూ, ద గ్రాస్ ఈజ్ బ్లూ, ద గ్రాస్ ఈజ్ బ్లూ, ద గ్రాస్ ఈజ్ బ్లూ అని చెప్పేసి అని ఎగురుకుంటే మొత్తం అడవంతా తిరిగిందంట. ఈ అడవంతా తిరిగేటువంటి ఈ నక్కను చూసిన తర్వాత ఈ పులి అన్నదంట, నక్క వెళ్ళిపోయిన తర్వాత పులి అడిగిందంట సింహాన్ని. ఏమని అడిగిందంటే, రాజుగారు, సింహం గారు, మీరేదో న్యాయం చెప్తారు, మీకేదో తెలుసు అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే గడ్డి పచ్చగా ఉంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు, ఆ నక్క కంటే బుద్ధి లేదు, మీరు రాజు అయ్యండి, మీరు ఎలా చెప్పారు అంటే అప్పుడు సింహం అన్నదంట, సింహం ఏమని చెప్తుందో తెలుసా? ఇప్పుడు నువ్వు పులివి, అది నక్క, దానికంటే బుద్ధి లేదు, అది గడ్డి పచ్చగా ఉన్నదని అది బుద్ధి లేకుండా వాదిస్తే నీ టైం అంతా వేస్ట్ చేసుకుని దాంతో వాదన పెట్టుకుని అనవసరంగా నీ సమయాన్ని, వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకోవడంతో పాటు నేను అడవికి రాజు అయినటువంటి సింహాన్ని నా టైము వేస్ట్ చేసావు నువ్వు, అందుకొరకే నీకు 5 సంవత్సరాలు శిక్ష విధిస్తున్నానని చెప్పాడంట. ఏమర్థమైంది ఈ రోజున క్రైస్తవ్యంకి? మీసాల గురవప్ప కోసం యూట్యూబుల్లో
నువ్వు గంటలు 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 వీడియోలు పెట్టి ఇతడేమంటాడో, కొంతమంది ఏమో మీసాల గురవప్పని అతను మంచి అపోస్తులుడండి, అతన్ని అభిషేకించారండి, అతను బిషప్ అండి, అతని సాక్ష్యం అండి, ఇంకా ప్రజలందరూ కన్నీరు మున్నీరు అయిపోతున్నారండి, అందరూ పశ్చాత్తాపడిపోతున్నారండి, అందరూ పాపం విడిచిపెట్టేస్తారని అతని కొరకు సాక్ష్యం చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, ఈ పక్క నుంచి వాదించేవాళ్ళు కొంతమంది. ఎవరి కోసం ఈ వాదన? ఈ గడ్డి నీలంగా ఉన్నదే, ఈ గడ్డి పచ్చగా ఉన్నదే. గడ్డి తినేటువంటి వాళ్ళం ఏటి మనం, దాని కొరకు మనకు వాదన ఎందుకు? గడ్డి మనం తినం కదా, మన అనవసరంగా గడ్డి గురించి వాదన ఎవరికే? పశువులకు ఉండాలి. పశువులు గడ్డి గురించి వాదించుకుంటే అనవసరంగా గడ్డి గురించి వాదించుకుని నీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? దేవుని యొక్క సంగమా, ఈ రోజున క్రైస్తవం ఏంటంటే దేంట్లో ఏం మాట్లాడాలో, ఏ విషయం ప్రజలతో మాట్లాడాలో తెలియకుండా ఈ రోజున అతను హైలైట్ చేస్తారో, ఏదన్నా వస్తే అతనంతా విమర్శించడం మొదలెడతారు.